హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా త్వరలో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విభిన్న స్టైల్ ఉన్న ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపించబోతుండడం ఈ సినిమాకు ప్రధాన హైలైట్ గా మారింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. రెండు పెద్ద బ్యానర్లు కలిసి పనిచేయడం వల్ల ప్రాజెక్ట్కి భారీ బడ్జెట్, టెక్నికల్ క్వాలిటీ, గ్రౌండ్ స్కేల్ లభించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఇకపోతే సినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూన్ చివరలో లేదా జూలై నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లొకేషన్ ఎంపిక, సెట్ వర్క్, కాస్టింగ్ ఫైనలైజేషన్ వంటి పనులు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి టీం సినిమాను పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకు తీసుకెళ్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ అనేది టాలీవుడ్లో చాలా కీలకమైన సీజన్. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్లకు వచ్చే సమయం కావడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనిల్ రావిపూడి మరియు వెంకటేష్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన F2, F3 సంక్రాంతికి వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచాయి. వెంకటేష్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మాస్ కామెడీ స్టైల్ కలిసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ దర్శకుడి మొదటి సినిమా పటాస్ కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కింది. ఆ సినిమాతోనే అనిల్ రావిపూడి దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే కాంబినేషన్లో మళ్ళీ రిపీట్ అవుతుండడం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే ఆయన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే ఈ సినిమాతో మరోసారి తన మాస్ ఇమేజ్ ను బలపరుచుకునే అవకాశం ఉంది. ఆయనకు మాస్ ప్రేక్షకుల నుంచి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఆయన పాత్రకు మంచి స్కోప్ ఉండే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇద్దరు హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇదిలా ఉండగా హీరోయిన్ కీర్తి సురేష్ మహానటితో నేషనల్ అవార్డు గెలుచుకొని తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం తన కెరీర్లో గోల్డెన్ పీరియడ్ను ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్లో వరుస హిట్లు కొడుతూనే బాలీవుడ్లో కూడా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ అమ్మడు ఖాతాలో మరో భారీ తెలుగు సినిమా వచ్చి చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కనున్న వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్గా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ఎనర్జెటిక్గా, డిఫరెంట్గా ఉండబోతుందని సమాచారం. అనిల్ రావిపూడి సినిమాల్లో హీరోయిన్లకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టచ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి ఉన్న హైప్కి కారణం కేవలం స్టార్ క్యాస్ట్ మాత్రమే కాదు, దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్ కూడా. ఆయన సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్గా ఉంటాయి. అందుకే ఈ సినిమా కూడా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనుంది. మొత్తానికి వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ మల్టీ స్టారర్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి బరిలో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. షూటింగ్ ప్రారంభం తర్వాత మరిన్ని అప్డేట్స్ వస్తే ఈ ప్రాజెక్ట్ హైప్ ఇంకా పెరగడం ఖాయం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశ టీవీ.